బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది హైకోర్టు. టెట్ డిఎస్సి పరీక్షల మధ్య కనీసం 4 వారాల సమయం ఉండాలని హైకోర్టు తీర్పిచ్చింది. మార్చి 15వ తేదీన వచ్చిన డిఎస్సి మార్చి 15వ తేదీన ఇచ్చిన డిఎస్సి షెడ్యూల్ను సస్పెండ్ చేసింది హైకోర్టు. టెట్ పరీక్ష ఫలితాలు మార్చి 14న వస్తున్నాయని, మార్చి 15 నుంచి డిఎస్సి పరీక్షలు పెట్టడంపై పలువురు విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై వాదనలు వినిపించిన జవాజీ శరత్ చంద్ర ఈ అంశానికి సంబంధించి ఆయన వాదన వినిపించారు. ఒక్కరోజు సమయంలో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతారని ప్రశ్నించారు శరత్ చంద్ర. గతంలో ఎప్పుడు ఇలాంటి షెడ్యూల్ ఇవ్వలేదని వాదన వినిపించారు ఆయన. పిటిషన్ల తరపు న్యాయవాదుల వాదనను పరిగణలోకి తీసుకుంది హైకోర్టు. దీంతో ఏపీ ప్రభుత్వానికి సంబంధించి టెట్ డిఎస్సి పరీక్షల మధ్య కనీసం 4 వారాల సమయం ఉండాలంటూ కూడా హైకోర్టు తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి డిస్కషన్స్ జరిగాయి, ఎటువంటి వాదోపవాదన జరిగాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, హైకోర్టులో ఎటువంటి వాదోపవాదన జరిగాయి? హైకోర్టులో చాలా క్లియర్గా వాదనలు అయితే వినిపించారు. కనీసం 4 వారాల సమయం కావాలనేది ప్రధానంగా గత ఎన్నో ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయం. టెట్కి డిఎస్సికి మధ్య కనీసం నెల రోజుల సమయం లేకుండా, 4 వారాల సమయం లేకోకుండా డిఎస్సి నిర్వహణ అనేది సాధ్యం కాదనేది విద్యార్థి సంఘాలు కానీ కొంతమంది వేసిన పిటిషన్ల నేపథ్యంలో దాని మీద విచారణ జరిగిన సందర్భంగా ఆ పిటిషన్ పైన జవాజీ శరత్ చంద్ర అనే అడ్వకేట్ వాదన వినిపించారు. ఈ వాదనతో హైకోర్టు కూడా ఏకీభవించింది. వాస్తవంగా ప్రస్తుతానికి ఇంకా టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. రేపటితో టెట్ పరీక్షలు అయితే ముగుస్తాయి. అయితే టెట్ పరీక్షలకు సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ మార్చి 14వ తేదీన రాబోతున్నాయి. 14వ తేదీన టెట్ రిజల్ట్స్ వస్తే 15వ తేదీ ఈ నెల మార్చి 15 నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. మార్చి 15 నుంచి 30 వరకు 15 రోజుల పాటు డిఎస్సి ఎగ్జామ్ జరగబోతుంది. అంటే కేవలం 12 గంటల సమయం గ్యాప్ కూడా లేకోకుండా మార్చి 14న టెట్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత తెల్లారి 15 నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించడం చాలా రూల్స్కి విరుద్ధం, చట్టానికి విరుద్ధం అంటూ ఇక్కడ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, దాని మీద వాదనలు జరగడం జరిగింది. అయితే ఇప్పుడు హైకోర్టు డిఎస్సి షెడ్యూల్ని సస్పెండ్ చేయడంతో ఇప్పుడు ప్రభుత్వం కొత్త షెడ్యూల్ ఇస్తుందా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారిందని చెప్పాలి. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇంకో వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో కొత్త షెడ్యూల్ ఇచ్చినా అది అమలు చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ అమల్లో ఉంటే షెడ్యూల్ కుదరదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందని ఒక చర్చ నడుస్తుందని చెప్పాలి. వాస్తవంగా గత నెల 12వ తేదీనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. గత వారం రోజులుగా టెట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. అప్పటి నుంచి కూడా విద్యార్థులు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ షెడ్యూల్ పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఒకటి టెట్కి డిఎస్సికి మధ్య అసలు గ్యాప్ లేకపోవడం, రెండోది టెట్ అంటే టీటీసీ సంబంధించి అంటే ఎస్జిటి పోస్టులకి బీడీ చదివినటువంటి అభ్యర్థులకు అవకాశం కల్పించడం, దీనిపైన కూడా వాళ్ళ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. దానిపైన కూడా హైకోర్టు సీరియస్ అయ్యి ఆ నిబంధనలు కూడా తొలగించింది. ఇప్పుడు ఏకంగా డిఎస్సి షెడ్యూల్నే సస్పెండ్ చేయడం పట్ల నిరుద్యోగులు కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిరుద్యోగులకు ఎక్కడా కూడా ఉపయోగం లేకుండా, ఎందుకంటే టెట్ ఎగ్జామ్స్ వచ్చిన రిజల్ట్స్ వచ్చిన తెల్లారే డిఎస్సి రాయడం అనేది చాలా కష్టమైన పని. చదువుకోవడానికి ప్రిపేర్ అవ్వడానికి కనీసం 4 వారాల సమయం అనేది ఏ విద్యార్థికైనా అవసరం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ నిబంధనకు అనుగుణంగా హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులు అంటే టీచర్ పోస్టులకు అప్లై చేస్తున్నటువంటి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది? మళ్ళీ ఎలా ముందుకెళ్ళి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది? లీగల్గా ఎలా ముందుకు వెళ్లే అవకాశానికి సంబంధించి పరిశీలిస్తోంది. లీగల్గా ప్రభుత్వం అప్రోచ్ అయ్యే అవకాశాలు లేవనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న టైం అంటే చాలా తక్కువ టైం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహణ అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ షెడ్యూల్ మారిస్తే కనుక దానికి అనుగుణంగా డేట్స్ అవి మార్చాల్సి ఉంటుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. కాబట్టి ఇప్పుడు దానికి అనుగుణంగా మారుస్తారా లేదా లేకపోతే ఎన్నికల తర్వాత డిఎస్సి నిర్వహణ చేస్తారనే దానికి సంబంధించిన స్పష్టత ప్రభుత్వం నుండి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టెట్ ఎగ్జామ్స్ రేపటితో అయిపోతాయి. కాబట్టి ఇక డిఎస్సి ఎగ్జామ్స్ని ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అప్పుడు నిర్వహిస్తామని ఉన్న ప్రభుత్వం ఇప్పుడు చెబుతుందా అనే దానిపైన ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పుడే కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో కూడా సమావేశమై రాబోయే రోజులు అంటే డిఎస్సి నిర్వహణ ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపైన నిర్ణయం తీసుకుని ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. మనకంతున్న సమాచారం ప్రకారం డిఎస్సి ఎగ్జామ్స్ మినిమం 15 రోజుల సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ సమయం లేదు. కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత డిఎస్సి నిర్వహణ ఉంటుంది. డిఎస్సి నిర్వహణ చేసి తర్వాత పోస్టులు ఇవ్వడం అనేది జరిగే అవకాశం కనబడుతుంది. సచిన్, రైట్. అంటే ఇదే అంశానికి సంబంధించి విద్యార్థులు ఏమంటున్నారు? ఎందుకంటే
ముఖ్యంగా టెట్ అయిన వెంటనే మరుసటి రోజే డిఎస్సికి సంబంధించి ఎదురు చూస్తున్న పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యం కనిపిస్తోంది. కాబట్టి ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్ అనుకుంటున్నారా, లేకపోతే ముందు జరిగితే బెనిఫిట్ అనుకుంటున్నారా? విద్యార్థుల నుంచి ఎటువంటి రియాక్షన్ వినిపిస్తోంది? వాస్తవానికి అసలు డిఎస్సి షెడ్యూల్ ఎన్నికల ముందు ఇవ్వడం పట్ల చాలా మంది తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. ఎందుకంటే హడావిడిగా షెడ్యూల్ ఇచ్చేయడం వల్ల చదువుకున్న ప్రిపేర్ అయిన విద్యార్థులకి చాలా ఇబ్బంది, మధ్యలో అనుకోకుండా ఎన్నికల నోటిఫికేషన్ ఇబ్బందులు ఎదురవుతాయి అనేది మొదట డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే ముందే విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్ళు ఎదురు చూసి కేవలం ఎన్నికలకు నెల రోజుల ముందు నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని కూడా చాలా విద్యార్థి సంఘాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టుకి ఈ టెట్కి డిఎస్సికి మధ్య గ్యాప్ లేకపోవడం పట్ల హైకోర్టుకి విద్యార్థులు వెళ్ళడం, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా హైకోర్టు వెళ్ళడం, ఇప్పుడు హైకోర్టు ఆ షెడ్యూల్ సస్పెండ్ చేయడం పట్ల విద్యార్థులు కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే డిఎస్సి ప్రిపేర్ అవ్వడానికి కొంత సమయం దొరుకుతుందనే వాళ్ళ ఆలోచన ఉన్నప్పటికీ ఒకవేళ ప్రభుత్వం మారితే కనుక ప్రభుత్వం నెక్స్ట్ ఒకవేళ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత యథావిధిగా షెడ్యూల్ ని ఎక్కడైతే ఆగిందో టెట్ ఎగ్జామ్స్ ఎక్కడైతే ఆగాయో అక్కడి నుంచి ప్రాసెస్ కంటిన్యూ చేస్తారా, లేకపోతే మళ్ళీ నోటిఫికేషన్ అంటూ మరోసారి ఏదైనా కాలయాపన చేస్తారని ఒక ఆందోళన విద్యార్థులు అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. దానికి అనుగుణంగా ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఫర్దర్గా ఎక్కడైతే ప్రాసెస్ ఆగిందో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తామని ప్రభుత్వం చెప్తుందా, లేకపోతే ఫ్రెష్గా మరోసారి నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సి నిర్వహణ చేస్తామనే దానిపైన ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం విడుదల చేయాలని కూడా విద్యార్థులు కోరుతున్నారు. దానిపైన ప్రభుత్వం నుంచి ఒక నిర్ణయం అయితే రావాల్సి ఉంది. సచిన్, రైట్, ఎప్పటికెల్లా ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది? ఈరోజు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈరోజు మంత్రి బొత్సతో విద్యాశాఖ ఉన్నతాధికారులంతా భేటీ అయ్యే అవకాశం ఉంది. భేటీ అయిన తర్వాత ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ ఇప్పటికప్పుడు విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తున్నారు టెట్కు సంబంధించి, డిఎస్సి నిర్వహణకు సంబంధించి. ఇప్పుడు హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో షెడ్యూల్ని సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆల్రెడీ బొత్స సత్యనారాయణకి సమాచారం వెళ్ళింది, అటు విద్యాశాఖ అధికారులు కూడా సమాచారం వెళ్ళింది. కాబట్టి దీనిపైన ఇప్పటికే ఏం చేయాలని దానిపైన చర్చలు జరుగుతున్నాయి. సచిన్, రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం టెట్ డిఎస్సి పరీక్షల మధ్య కనీసం 4 వారాల సమయం ఉండాలని చెప్పి ఏపీ హైకోర్టు తీర్పిచ్చింది. మార్చి 15వ తేదీన ఇచ్చిన డిఎస్సి స్కెడ్యూల్ను సస్పెండ్ చేసింది హైకోర్టు. టెట్ పరీక్ష ఫలితాలు మార్చి 14న వస్తున్నాయని, మార్చి 15 నుంచి డిఎస్సి పరీక్షలు పెట్టడంపై పలువురు విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై వాదనలు వినిపించారు జవాజీ శరత్ చంద్ర. ఒక్కరోజు సమయంలో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతారని ప్రశ్నించారు ఆయన. గతంలో ఎప్పుడు ఇలాంటి స్కెడ్యూల్ ఇవ్వలేదని వాదన వినిపించారు. అయితే పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ అంశానికి సంబంధించి తీర్పుని వెలువరించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టెట్ డిఎస్సి పరీక్షల మధ్య కనీసం 4 వారాల సమయం ఉండాలని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది.